ఈ రెండిటికి ఒక అవినాభావ సంబంధం ఉంది. యేసు పునరుద్ధానానికి, యేసు పుణ్యమైన జీవితానికి ఒక అద్భుతమైన సంబంధం ఉంది. ఎందుకు మనం మరణం గెలవలేం? ఎందుకు గురువులు మరణాన్ని గెలవలేరు? ఎందుకు బాబాలు మరణాన్ని గెలవలేరు? ఎందుకు మహాత్ములుగా బిరుదు పొందిన వాళ్ళు మరణాన్ని గెలవలేరు? ఎందుకు అవతార పురుషులు మరణాన్ని గెలవలేదు? ఎందుకు క్రీస్తు ఒక్కడే మరణాన్ని గెలవగలిగాడు? ఎందుకంటే మనందరము ఏదో ఒక బలహీనతలో, పాపంలో, తప్పులో పడిపోయిన వాళ్ళమే. మరణం ఎలా వచ్చింది? మరణం ఎలా వచ్చింది? దివ్య గ్రంథమైన బైబిల్ చెప్తోంది, పాపం వల్ల వచ్చింది మరణం, పాపం వలన వచ్చు జీతము మరణం. అందుకనే మనం మరణాన్ని గెలవలేకపోతున్నాం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. అసత్యంలో కొట్టుమిట్టాడుతున్నాను, సత్యమేంటో తెలియదు, సత్యంలోకి నడిపించు. అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాను, అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాను, నాకు విజ్ఞానపు వెలుగుల్లోకి నన్ను నడిపించు. మృత్యువుతో పోరాడుతున్నాను, గెలవలేకపోతున్నాను. అమృతతుల్యమైన మృత్యువు లేని జీవితాన్ని నాకు ప్రసాదించు. అప్పుడే నాకు శాంతి, శాంతి, శాంతి. మనందరం ఎవరైనా పోతే ఆత్మశాంతి కలుగుగాక అంటాం. ఈ 3 ప్రశ్నలకి జవాబు లేకుండా ఆత్మకు శాంతి ఎక్కడ కలుగుతుంది? సత్యం ఆత్మ తెలుసుకోవాలి, జ్ఞానం ఆత్మను సంపాదించుకోవాలి, మరణాన్ని గెలవాలి, మరణం లేని జీవితాన్ని ఆస్వాదించాలి. అప్పుడే ఆత్మకు శాంతి కలుగుతుంది. ఇదే మన పూర్వీకుల ప్రార్థన. ఇదిగో ఆయనలో జవాబు.